ప్రతి మహిళకి కూడా 3 విషయాలు చాలా అవసరం. ఎంపవర్మెంట్ అని మనం ఎప్పుడు అంటాము అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు. మనకున్న శక్తిని ఏ రూపంలో పెట్టాలి, ఏ రూపంలో పెడితే ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది అని చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. సొంత బుర్ర ఉపయోగించి ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు మనం చాలా ప్రౌడ్గా ఉమెన్స్ డే చేసుకోవాలి. డబ్బుల పట్ల మనం నిర్ణయం తీసుకునే శక్తి మనకుంటే నిజమైన ఎంపవర్మెంట్. రాబోతున్న ఒక వ్యక్తి స్పీకర్ మాత్రమే కాదు, ఒక విజన్, ఒక ధైర్యం, ఒక ఉద్యమం. డాక్టర్ అశ్లేష ఎగల గారు ఎన్నో అవార్డులు పొందారు. మేడం గారు బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళకుండా తను మాత్రమే ఎదగాలనుకోకుండా ఒక ఉద్యోగం చేసి మనమే ఎదుగుతాం, మన ఫ్యామిలీ మాత్రమే కాకుండా నాయకత్వం వైపు మొగ్గు చూపుతూ ఒక లీడర్గా అతి చిన్న వయసులోనే మనం ఎదుగుతూ మహిళలను కూడా వాళ్ళ జీవితాలను పరిశీలిస్తూ వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి అని చెప్పి వాళ్ళ జీవితాల గురించి వాళ్ళకి ఎన్నో విధాలుగా మోటివేషనల్గా ఉంటూ ఒక మంచి కంపెనీని కూడా స్టార్ట్ చేశారు. డిజిటల్ మహిళ ప్రైవేట్ లిమిటెడ్, ఎంఏ సైకాలజీ, ఎంఫిల్ కంప్లీట్ చేసి ఒక 19,000 మంది కన్నా ఎక్కువ మహిళా కమ్యూనిటీ గాను 25 బ్యాచ్లకి డిజిటల్ మహిళా ట్రైనింగ్ ఇస్తూ ఒక గొప్ప విషయాన్ని సాధించినటువంటి మేడం గారు ఒక విజన్ లీడర్, ఒక సైకాలజిస్ట్, వేలాది మంది జీవితాలను స్వాతంత్రంగా పైకి తీసుకొచ్చినటువంటి డాక్టర్ అశ్లేష ఎగల గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గోవింద అన్న ఒకసారి. గోవింద గోవింద గోవింద. మన జైలు గారికి, అలాగే స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ, అలాగే నా ముందు కూర్చున్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీస్, విద్యార్థులకి హృదయపూర్వక నమస్కారాలు. నేను బీటెక్ చేసిన తర్వాత ఎంఫిల్ పిహెచ్డి చేశాను. ఎంఫిల్ వచ్చేసి డిజిటల్ ఇండియా పైన చేశాను, పిహెచ్డి వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద చేశాను. ఆ 2 కలిపితే డిజిటల్ మహిళ అయింది. నా పిహెచ్డిలో నేను థీసిస్లో ప్రజెంట్ చేసిన విషయాలు ఏంటి అంటే, ఒకటి, మనం ఇలా నేషనల్ ఉమెన్స్ డేలు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలు చేసుకుంటాం, కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే చాలా మందికి అర్థం అనేది తెలియకుండా చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒక మహిళ కానీ, ఒక అమ్మాయి కానీ, ఒక అమ్మ కానీ ఎవరైనా కూడా ఎంపవర్మెంట్ అని మనం ఎప్పుడు అంటాము అంటే వాళ్ళ సొంతంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు. విద్యార్థులు కానీ, ఇంటి గృహిణులు కానీ ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేయడానికి వాళ్ళంతటా వాళ్ళే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటే దాన్ని మనం నిజమైన స్వేచ్ఛ అంటాం. నిర్ణయాలు తీసుకుంటారు ఇక్కడ అందరూ. పొద్దున్నే లేచి బంగాళదుంప కూర వండాలా, వంకాయ కూర వండాలనే నిర్ణయం, ఎర్రచీర కట్టుకోవాలా, తెల్లచీర కట్టుకోవాలనే నిర్ణయం, 8కి ఏం చూడాలి, 10కి ఏం చూడాలనే నిర్ణయం. కానీ నిర్ణయాలంటే ఏంటంటే మనం చేసే పనుల్లో ఎక్కడైతే డబ్బులు
మసులుతూ ఉంటాయో, ఆ డబ్బుల పట్ల మనం నిర్ణయం తీసుకునే శక్తి మనకుంటే నిజమైన ఎంపవర్మెంట్ అనేది నేను నా థీసిస్లో రాస్తాను. చాలా మంది రోజు కూడాను వాళ్ళకున్న తెలివితేటల్ని వంటగదిలోనూ వేరే వేరే చోట్ల షాపింగ్ మాల్స్లోనూ చూపిస్తున్నాం, కానీ నిజంగా మనం మనకున్న శక్తిని ఏ రూపంలో పెట్టాలి, ఏ రూపంలో పెడితే ఆర్థిక స్వేచ్ఛ వస్తుంది అని చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. అందుకోసం ఇక్కడున్న విద్యార్థులు ముఖ్యంగా ఎప్పుడైతే మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకుంటారో, చిన్న చిన్న విషయాలు కూడా స్నేహితుల మీద డిపెండ్ అవ్వకుండా, ప్రతి చిన్న విషయానికి గూగుల్ మీద డిపెండ్ అవ్వకుండా, చాట్‌జీపీటీలో వెతకకుండా, ఏఐ అడగకుండా సొంత బుర్ర ఉపయోగించి ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుంటారో అప్పుడు మనం చాలా ప్రౌడ్గా ఉమెన్స్ డే చేసుకోవాలి. రెండవ థీసిస్లో నా పాయింట్ ఏం రాశానంటే, ఆడపిల్లకి కట్నాలు ఇస్తున్నారు, ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు, అలా ఇస్తుంటే అది సమాజానికి విరుద్ధంగానే తయారవుతుంది, కానీ ఆ ఆడపిల్లకి ఏ రకంగానూ ఉపయోగపడట్లేదు. ఆడపిల్లకి నిజంగా ఏమన్నా ఇవ్వాలనుకుంటే తండ్రి, ముఖ్యంగా ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, ఒకవేళ నిజంగా తండ్రి ఏమన్నా ఇవ్వాలని అనుకుంటే తనకి ఆంటర్‌ప్రెన్యూరియల్ ఫండ్గా బ్యాంక్లో ఎంతో కొంత డిపాజిట్ చేస్తే, పెళ్ళైన తర్వాత పరిస్థితులు తారుమారైనా, పెళ్ళైన తర్వాత కథ అడ్డం తిరిగిన ఆ స్త్రీ ఆ కొంచెం ఆ చిన్న నగదు ఏదైతే ఉందో అది చూసుకుని తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించుకుని ఏదైనా సంపాదించుకోగలుగుతుంది అని నా రెండో పాయింట్ రాశాను. అంటే మీరు వింటున్నట్టుగా ఇందాక డిజిటల్ మహిళ అని చెప్తున్నారు. మన జేయూ గారు చెప్పినట్టు ప్రతి మహిళకి కూడా 3 విషయాలు చాలా అవసరం. దాన్ని మేము డిజిటల్ మహిళలో ఎలా మార్చాము అంటే శక్తి, సంపద, స్వేచ్ఛ కింద మార్చాం. మహిళకి శక్తి లేకుండా సంపద రాదు, శక్తి సంపద లేకుండా ఆలోచనలో స్వేచ్ఛ రాదు. శక్తి ఎప్పుడు వస్తుంది అంటే మనం నలుగురికి శక్తిని ఇచ్చినప్పుడు మనకు శక్తి వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మహిళా లోకంలో చాలా పెద్ద పెద్ద నానులు ఉన్నాయి. 3-4 కొప్పులు కలిస్తే ఒక చోట ఉండలేమని, ఆడదానికి ఆడదాని శత్రువు అని, ఒకరిని చూసి ఒకరిని వేగలేదు అని. నిజానికి ఈరోజు సమాజంలో యాజ్ ఎ సైకాలజిస్ట్ అండ్ ఎన్ఎల్పి ప్రాక్టీషనర్ మా దగ్గరకు వచ్చిన కేసులు చూస్తూ ఉంటే ఎక్కువ ఆడవాళ్ళు క్రియేట్ చేసే ప్రాబ్లం కేసెస్ ఎక్కువైపోయాయి. మనం అనుకుంటూ ఉంటాం మగవాళ్ళు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు, క్రైమ్ చేస్తున్నారు అని. ఒక మహిళ ఇంకొక మహిళకి పెట్టిన మానసిక క్షోభ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎవరైనా ఏదైనా ధైర్యంగా చెయ్యాలంటే పదాలు వెనకాల ఉన్న మహిళ అవ్వట్లేదు, అది చేసేస్తుంది. అది ఎలా చేస్తుంది, అది ఎలా చేయగలుగుతుంది, దాని నుంచి నేను చూస్తా అన్నంత ఎత్తుకి ఇవాళ మహిళలు చాలా విషయాల్లో వెళ్తున్నారు. పైకి మనం ప్లాస్టిక్ స్మైల్స్ వేసుకున్న ఇలాంటి సందర్భాలు మనకి ఇంతటి చక్కటి అవకాశాలు ఇచ్చినప్పుడు మనలో మనకు చెప్పుకోవాల్సిన మాటలు. ఎప్పుడు మహిళకు శక్తి వస్తుంది అంటే నలుగురు ఎదగాలని కోరుకున్నప్పుడు మహిళకు శక్తి వస్తుంది. నేను ఎదగాలి, నాతో పాటు నలుగురు ఎదగాలి అని అసూయ పడకుండా, ద్వేషం లేకుండా అందరినీ ప్రోత్సహిస్తూ మనం ఉన్న విద్యార్థి దశలో అయినా, ఉద్యోగ దశలో అయినా, ఏ దశలో అయినా కూడా నాతో పాటు నలుగురు, అందరితో పాటు నేను అని తీసుకువెళ్తూ ఉంటే మనం లైఫ్లో శక్తి వస్తుంది. మరి సంపద ఎలా వస్తుందంటే ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, డిగ్రీలు, క్వాలిఫికేషన్లు మనకి ఉపయోగపడే కాలం చివరికి వచ్చేసింది. ఇంకా మనకి కేవలం మన స్కిల్ ఒక్కటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మిగతా జాబ్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేసేస్తుంది. అప్పుడు స్కిల్ ఏం ఉపయోగపడుతుందంటే మీరు తీసుకోవాల్సిన డెసిషన్ మేకింగ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఉపయోగపడతాయి. కానీ సబ్జెక్ట్లో టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ కూడా మనకి ఆల్రెడీ ఏఐ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇచ్చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉన్న, ఆల్రెడీ విద్యా దశలో ఉన్న అందరూ కూడా సంపాదించుకోవాలి అంటే నేర్చుకోవాలి కూడా. అందుకే లర్న్లో ఎల్ తీసేస్తే ఎర్న్ వస్తుంది. ఓన్లీ యూ లర్న్ యూ కెన్ ఎర్న్ వెల్ అన్నమాట. అలాగే స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ
మేము 2025 సంవత్సరంలో 5,400 మంది మహిళలతో మాట్లాడాను నేను. నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, నువ్వు ఎందుకు చేయలేదేమో అంటే వాళ్ళు ఆపేశారు, వీళ్ళు ఆపేశారు. నువ్వెందుకు బాధగా ఉన్నావంటే వాళ్ళు నా మాటలు అన్నారు, ఈ మాటలు అన్నారు. ఇలా వాళ్ళు ఇంచుమించుగా 90% మంది వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ పోయారే కానీ ఎవరు కూడాను నేను తీసుకున్న నా డెసిషన్స్ వల్ల నా జీవితం ఎలా ఉంది, అన్ని బాగున్నప్పుడు నేను వాళ్ళని పొగిడాను, ఏమీ బాగలేనప్పుడు నేను వాళ్ళు పెడుతున్నాను అని ఎవ్వరు కూడా స్వీయ రెస్పాన్సిబిలిటీ, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోక ఈరోజు మహిళకి స్క్రాచ్ లేదు. ఎప్పుడైతే మహిళ ఇలా శక్తి, సంపద, స్వేచ్ఛ తనలో నింపుకుంటూ ఉంటుందో, తన సొంతంగానే ఎవరి మీద ఆధారపడకుండా మనకి ఇచ్చిన రిసోర్సెస్ భగవంతుడు అన్ని ఇచ్చాడు. ఈరోజు అన్ని ఇవ్వట్టి రోజు ఇక్కడ కూర్చున్నాము, బ్రతుకున్నామన్నా కూడా ఆయన కృపే. ఇవాళ అన్ని మనకు ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మన శక్తి ఎంతవరకు ఉంది, మన సంపదలకు వెళ్ళాలనుకున్నాము, మన ఆలోచన స్వేచ్ఛ ఎలా ఉంది అని ఆలోచించుకుంటే మన జయన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరి అభివృద్ధి కూడా దేశ అభివృద్ధికే కారణమవుతుంది. కాబట్టి మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో శక్తి, సంపద, స్వేచ్ఛ మీ జీవితంలోకి చాలా ఈజీగా తెచ్చుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనమే శక్తి, మనమే స్వేచ్ఛ, మనమే సంపద, ప్రపంచాన్ని